మచ్చా ఆర్డర్ వచ్చిందిరా. నా డబ్బులు ఒక 5 నిమిషాలు నా తీసుకొని వస్తాను. అన్నా నేను రోజా ఉన్నాను, ఇఫ్తియార్ కి 5 minutes ఉంది, జల్దీ డబ్బులు తెచ్చేయండి అన్న. 5 minutes అన్న తెస్తాను. అయ్యో ఇఫ్తియార్ కి టైం అవుతుంది. ఉండరా, అతనికి 5 నిమిషాలే ఉంది రోజా వదలడానికి. అన్నా లోపల రాండి అన్న. నా రోజా వదలడానికి టైం అవుతుంది, నేను వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి అన్న. ఒక్క నిమిషం రాండి అన్న. కూర్చోండి అన్న, ఇక్కడే రోజా వదలండి. లేదు లేదన్నా. రాండి అన్న, ఈరోజు మా ఉగాది పండగ అన్న, అది కాక మీకు రోజా వదలడానికి టైం అయిందన్నారు కదా. మేము హిందూ ముస్లిం అని భేదాలు చూపించామన్నా, రండి అన్న తినండి. హిందూ ముస్లిం అని భేదాలు చూపించకండి, మనుషులంతా ఒక్కటే. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి హ్యాపీ ఉగాది అని కామెంట్ చేయండి. అందరికి హ్యాపీ ఉగాది. అరే మీ అమ్మ ఫోన్ చేస్తుందిరా, తీసుకో. కట్ చేయి. అరే నరసింహ, మరి మీ అమ్మ ఫోన్ చేస్తుందిరా, ఏమైనా ప్రాబ్లం ఏమో, లిఫ్ట్ చేయరా. మా నీకు ఎన్నిసార్లు చెప్పాలా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఫోన్ చేద్దని. కట్ చేయి ఫోన్. తీసుకోరా. అవును చెప్పేది మర్చిపోయినా, నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసిందే, కట్ చేసా. నువ్వు తిక్కోని వ్యాపారం ఎంతకాలం లవ్ చేసినా నీకు తెలుసా ఇప్పుడు ఎంత టెన్షన్ పడతా ఉంటుందో. లే బేవర్స్, చిన్నప్పటి నుంచి పెంచిన మీ అమ్మ కాల్ చేస్తే నన్ను సతాయించకు, కట్ చేయ అంటావు. అదే 2-3 రోజులు ప్రేమించిన పాప ఫోన్ కట్ చేస్తే తను ఎంత టెన్షన్ పడుతుందోనా. నీకు నీ ప్రేమ మీద అంత నమ్మకం ఉందా? హలో, ఇక్కడ నరసింహకి యాక్సిడెంట్ అయింది, మీరు రాగలరా? నరసింహ నాకెవరో తెలియదు. విన్నావా ఇప్పుడు మీ అమ్మ. హలో ఆంటీ, నరసింహకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మీరు వెంటనే రాగలరా? అవునన్నా, నువ్వు అక్కడే ఉండి వెంటనే వస్తా. హలో మా, నువ్వేం టెన్షన్ పడకు మా, నాకు బానే ఉంది, నేను ఇంటికి వచ్చేస్తా. సారీ రా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. బయటికి బారా. సరే పిల్లలు, టుమారో క్లాస్ లో కలుద్దాం. ఎక్కడికబ్బా వీడు ఇలా వెళ్తున్నాడు? అన్నా నేను ఈ పిల్లకి 10 రూపాయలు ఇందన్నా. సరే ఎత్తురా. అన్న 10 రూపాయలు ఇందన్నా. అన్నా నేను మీ ఆటో తుడుస్తా, 10 రూపాయలు ఇందన్నా. సరే తీసుకొని వెళ్ళి తుడుసు. అన్న అయిపోయింది, 10 రూపాయలు ఇందన్నా. ఓహో, వీడు స్కూల్ ఫీజు కట్టడం కోసం ఇలా పని చేసి స్కూల్లో పనుకుంటున్నాడా? పిల్లాడి కష్టం చూశారు కదా. వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. రామ్ రామ్ నాన్న రామ్ రామ్. రామ్ రామ్ స్వామి. విను రాముడు గుడి ఎక్కడుంది? స్వామి అక్కడుంది స్వామి. అరే నా బస్ షట్. మదనపల్లిలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. నీ వల్లే నా బస్సు మిస్ అయ్యాను. హలో మా. హలో నాన్న, నువ్వు ఎక్కడున్నావురా? బస్సు ఎక్కినావా? లేదు మా, బస్సు మిస్ అయ్యింది. అమ్మయ్యా, నువ్వు వెళ్ళే బస్కి యాక్సిడెంట్ అయింది నాన్న, రాముడే నిన్ను కాపాడినాడు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ నెల జీతం వచ్చింది కదా, 1000 రూపాయలు ఖర్చులకు తీసుకుందాం. అమ్మకి ఇచ్చానంటే రూపాయి కూడా ఇది మళ్ళా. అమ్మా తీసుకో అమ్మా, ఈ నెల జీతము. ఏంలే 2000 తగ్గింది. ఏంటి మా, నేనేమన్నా ఎత్తేసానా? అదే వచ్చిండేది ఈ నెల. సరుకులకి 2000. నానా తీసుకోరా 1000 రూపాయలు, అన్ని కట్టేసినాను, ఇది ఖర్చులకి పెట్టుకో. అన్ని కట్టేసావు కదమ్మా? అవును నాన్న, కట్టేసా. ఇంకేం లేవు కదమ్మా? లేవులేనన్నా, తీసుకో. అమ్మా ఏమైందమ్మా అలా నడుస్తున్నావు? ఏం లేదు నాన్న, 2 రోజుల నుంచి మోకాలు నొప్పి ఎక్కువ అయిపోయిందిరా. మరి హాస్పిటల్ కి వెళ్ళమ్మా. డబ్బులు ఎక్కడున్నాయి నాన్న? ఈ నెలలో 1000 రూపాయలు మిగిలింటే నీకే ఇచ్చాను కదరా. తీసుకో అమ్మా, హాస్పిటల్ కి వెళ్దాం పదా. ఉన్నీలే నాన్న, నువ్వు బయట తిరిగేవానివి, నీ ఖర్చులు లేకపోతే ఎలా? 2 రోజుల్లో తగ్గిపోతుందిలే నాన్న. నాతో డబ్బులు ఉన్నాయిలే అమ్మా, పద హాస్పిటల్ కి వెళ్దాం. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఐ లవ్ యూ అమ్మా అని కామెంట్ చేయండి. ఐ లవ్ యూ అన్నా అని కామెంట్ చేయండి. అన్నా అన్నా, మా అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయింది, ఏమన్నా సహాయం చేయండి అన్నా. అవునా? థ్యాంక్స్ అన్నా.
అన్నా మా అమ్మకి బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయింది ఏమన్నా సహాయం చేయండి అన్నా. కొడక ఇలాంటివన్నీ చూపించి మా లాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందామనే బాబోయ్. అరే నాన్న ఇక్కడ రారా. అన్నా ఏంటన్నా పిల్లోడు సహాయం కోసం వస్తే నువ్వు కుట్టి పంపిస్తున్నావు? నీకేం తెలుసు అన్న, ఇలాంటి నా కొడుకులు దొంగ నా కొడుకులు, నమ్మద్దు వీళ్ళని. ఉండన్నా చూడండి అన్నా, ఈ పిల్లోని మ్యాటర్ న్యూస్ లో కూడా వచ్చిందన్నా. పసి పిల్లోడు ఎలా అబద్ధం చెప్తాడన్నా. మీకు చేత కాకుంటే సహాయం చేయొద్దండి అన్నా. తీసుకోనన్నా, మీ అమ్మ హాస్పిటల్కి ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటా. పదా హాస్పిటల్ వెళ్దాం. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. అరే ఎందుకు తమ్ముడు ఇలా చేస్తున్నావు? నేను 10th ఫెయిల్ అయ్యా అన్న, నాకు బతకాలని లేదు, అందుకే ఇలా చేస్తున్నా. 10th ఫెయిల్ అయ్యావని చనిపోవాలనుకుంటున్నావా? మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావా? లేదన్నా, మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకుంటారన్నా, కానీ మా ఫ్రెండ్స్ మా బంధువుల్లో నా మర్యాద పోతుందన్నా. తమ్ముడు ఒక ఊర్లో 10th క్లాస్ అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యామని తను అక్కడే జీవితాన్ని వదిలేయకుండా ఎంతో కష్టపడ్డాడు. అతని పట్టుదల చాలా బలమైనది. ఆ పట్టుదలతోనే ఈ ప్రపంచాన్ని అల్లాడించాడు. అదే మహారాష్ట్ర గవర్నమెంట్ లో 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి స్టోరీని 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ చాప్టర్ గా వేశారు. అతనే మన సచిన్ టెండూల్కర్. ఆ రోజు మన సచిన్ టెండూల్కర్ ఫెయిల్ అయ్యామని ఏమైనా చేసుకుంటే మనం ఇండియాకే మంచి క్రికెట్ అన్ని మిస్ అయ్యే వాళ్ళం. ఈలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని సక్సెస్ చేసి చూపించురా. ముందుగా నా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఈ రోజు 10th క్లాస్ ఫలితాలు విడుదలైనాయి. ఎవరే గానీ ఫెయిల్ అయ్యామని ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని నమ్ముకొని ముందడుగేయండి. మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. సరేలే రేపు మేమంతా గోవా పోతున్నాం, ఎట్లా వస్తావా? సరేలే మామ, నేను ఇంటికి వెళ్ళి డబ్బు అని కామెంట్ చేయండి.